నమస్తే, నేను మీ మాతంగి ఓదెల మాదిగా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ఎంఆర్పిఎస్ పేరు మీద పోరాటం జరుగుతున్నా ఈ పోరాటం మొదటి 5 ఏళ్ళు మాత్రమే నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా నడిచింది. అప్పుడు మాత్రమే పరిష్కారం దొరికింది. ఆ తర్వాత పోరాటం ప్రతి దశలో కూడా చీలికలు వచ్చినాయి. నిజంగా ఈరోజు బీసీలలో 108, 110 కులాలు ఉంటే 110 కులాలకు కూడా లేనన్ని కుల సంఘాలు ఒక మాదిగలకే తెలుగు నేలపైన ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నాయకుడు అనుసరించే విధానం, సుదీర్ఘకాల ప్రయాణం, నాయకుల మధ్యలో వ్యత్యాసాలు, ఎక్కడికక్కడ మాదిగలు చీలిపోయేసి గత ఎన్నికల్లో ఏ పార్టీలో మాదిగలు లేని పార్టీ అంటూ ఒకటి లేదు అనే విధంగా ఎంఆర్పిఎస్ పేరు మీద మాదిగలు పోయి ప్రచారం చేసే కాడికి చేసుకుంటూ వచ్చారు. ఈ శక్తి కనుక, ఈ సంఘాలన్నీ కనుక ఏకమై మొదటి దశలో కనుక వర్గీకరణ ఉద్యమానికి ఎట్లయితే అండదండగా ఉన్నారో అట్లా కనుక ఏకమై ముందుకు పోయి ఉంటే ఈరోజు తెలుగు నేలపైన అన్ని రాజకీయ పార్టీలు మాదిగల చుట్టూ రాజకీయం చేసుకొని మాదిగలనే టికెట్లు అడుక్కొని మాదిగల నుండే బీఫాములు తీసుకునే కాడికి వివిధ కులాలు, కుల సంఘాలు కూడా ఉండేవి. అది ఉద్యమాన్ని సరైన దిశలో తీసుకుపోవడంలో లేదు, ఉద్యమంలో నాయకులు ఎదుగుతున్న క్రమంలో ఒక్కొక్కరిని పక్కకు జరుపుతూ ఆరోపణలు వచ్చిన సమయంలో ఆరోపణలు కాజుగా చూపించేసి మీరు ఉద్యమానికి పనికిరారని పక్కకు తోలుతూ ఇన్ని కుల సంఘాలు, ఇన్ని ఎంఆర్పిఎస్ సంఘాలు పుట్టడానికి ఏకైక కారణం మరి ఆ ఉద్యమాన్ని నడిపించే నాయకుడు తప్ప మరొకటి కాదు. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే, ఒక కుటుంబం విచ్ఛిన్నమైందంటే ఆ కుటుంబానికి యజమానైన తండ్రి అనుసరించిన విధానమే కానీ ఆ కుటుంబంలో ఎదిగిన పిల్లలు తప్పు కాదు అనేది నా భావన. ఆ పిల్లల్ని కనుక సరైన రీతిలో తండ్రి నడిపించుంటే ఆ కుటుంబం ఎప్పటికీ తనున్నంత వరకు ఒక గొడుగు కింద, ఒక నీడ కింద, ఒక ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఉద్యమాన్ని నడిపించే నాయకుడు సరైన రీతిలో ఉద్యమాన్ని తీసుకుపోకపోవడం వల్ల, సరైన రీతిలో ఆలోచనలు చేయకపోవడం వల్ల ఈరోజు ఎంఆర్పిఎస్ ఏ కుల సంఘాలు విడిపోనంత ఇదిగా, ఏ కులానికి లేని సంఘాలుగా ఎంఆర్పిఎస్ మాదిగల సంఘాలు ఉన్నాయి అనేది స్పష్టం చేస్తున్నా. దీనికి ప్రధాన కారణం ఉద్యమాన్ని నడిపించే నాయకుడే తప్ప మరొకటి కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది.